అన్నమయ్య జిల్లా వీరబల్లి కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ వేధింపులు తాళలేక సోషల్ సబ్జెక్టు ఉపాధ్యాయురాలు రమణమ్మ ఆసుపత్రి పాలైంది. తనతో చనువుగా ఉంటున్న ఓ విద్యార్థిని ప్రిన్సిపల్ సాయి దివ్య చితకబాదిందని ఉపాధ్యాయురాలు రమణమ్మ తెలిపారు. విద్యార్థిని ప్రిన్సిపల్ సాయి దివ్య చితకొడుతుండగా తాను అడ్డుకొని తప్పు చేయని విద్యార్థిని ఎలా కొడతారంటూ ప్రిన్సిపల్ను నిలదీశానన్నారు. దీంతో ప్రిన్సిపల్ రెచ్చిపోయి తనకే అడ్డు చెప్తావా అంటూ విద్యార్థుల ఎదుటే తనను నానా దుర్భాషలాడి అసభ్య పదజాలంతో ప్రిన్సిపల్ సాయి దివ్య దూషించారన్నారు. ఈ క్రమంలో తాను అస్వస్థతకు గురై నేలపై కుప్పకూలిపోయానన్నారు. పాఠశాల సిబ్బంది తనను హుటాహుట్న 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారన్నారు. పాఠశాలలో విద్యార్థులను, ఉపాధ్యాయులను, వంట సిబ్బందిని ప్రిన్సిపల్ సాయి దివ్య వేధింపులకు గురి చేస్తుందని, ప్రిన్సిపల్ వేధింపుల నుండి తమను కాపాడాలని బాధిత ఉపాధ్యాయురాలు రమణమ్మ ఆమె భర్త జిల్లా కలెక్టర్ను కోరారు. గట్టిగా ఏడ్చుకుంటూ వచ్చి చెప్పింది, ఎందుకు కొట్టినారు, ఎందుకు తిడుతున్నారు అంటే నేను నీకు చెప్పాలా, నీకు చెప్పాల్సిన అవసరం లేదని నేను ఎందుకు చెప్పరు, నేను హౌస్ టీచర్ కదా, ఒక అమ్మాయికి టీసీ ఇచ్చేస్తాను అని బెదిరించింది. ఎందుకు మేడం, ఏ రీజన్తో ఇస్తారు టీసీ అని అంటే, ఆ అమ్మాయి ఎన్ని ఉంటాయో నీకు తెలుసా అని. వాళ్ళకి 3 years నుంచి నేనే కదా హౌస్ టీచరు, వాళ్ళకి ఫోన్లు చేయించేది అన్నీ నేనే, నాకు తెలియదు మీకు ఎట్లా తెలుస్తుంది, సరే ఏదో ఉంది కదా అదేదో చెప్పండి నాకు కూడా తెలుస్తుంది కదా అంటే, నేను నీకు చెప్పాలన్నా, నువ్వు నాకు అథారిటీనా అని పడుతుంది. ఎప్పుడు హరాస్ చేస్తుంది సార్, లీవ్లు అడిగినా ఇవ్వదు. ఆల్రెడీ ఒక తెలుగు టీచర్ని ట్రాన్స్ఫర్ చేయించింది, డిస్మిస్ చేయించింది జాబ్లోంచి, ఉండే టీచర్ని కూడా హరాస్ చేసింది. సిఎల్స్ అడిగితే ఎందుకు అంటుంది, డిఎస్సికి అట్లా చదువుకునే కందు లీవులు కావాలన్నా అడగదు. మేము టీఓ ఆఫీసులో అడగాలని పోతే వాళ్ళకి రిపోర్ట్ రాసి పెడుతుంది, నన్ను అడగలా, నన్ను చేయాల అనేసి ఏదో ఒక విధంగా అట్లా తిరిగి మళ్ళీ నేను మాట్లాడుతూ ఉంటే పిల్లల్ని పిలుచుకోండి, పిల్లలు ఇట్లా అన్నారు మేడం, మీరు అట్లా అనకూడదు, నాతో మాట్లాడండి, నా పర్మిషన్లో అవుతున్నా మా పిల్లల్ని ఎట్లా దిగుతారు నాకు కూడా చెప్పాలి కదా, ఎందుకు తిట్టినారంటే నువ్వు ఫస్ట్ స్కూల్లోంచి దాటి తర్వాత మాట్లాడు, నేను నీకు అథారిటీనా అని అనేసి అట్లా చూపిస్తాను. తర్వాత ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోకుండా అనేది పిల్లల్ని కూడా అట్లా ఆమెకి అనుకూలంగా ఉంటే వాళ్ళని ఏమనొస్తా, ఎవరన్నా కొంచెం వేరే టీచర్తో క్లోజ్గా ఉంటే వాళ్ళని హరాస్ చేస్తుంది, దగ్గర పిలిచి కొట్టి నిన్న ఒక పాపని ఒక రేంజ్లో కొట్టిందంట. ఆ పాపకి అయితే అమ్మ నాన్న వదిలేసినారు, వాళ్ళ అత్తోళ్ళు చదివిస్తూ ఉన్నారు. ఆ పాపకి నేనే హౌస్ టీచర్, ఆ అమ్మాయికి వాళ్ళ అత్తకి ఫోన్ చేసి మీ పాపకి టీసీ ఇస్తాము రండి అని. ఏ కారణంతో టీసీ ఇస్తారని నేను అడిగినాను. సార్ నీకెందుకు నేను చెప్పాలి అంటే, నాకు పొలిటికల్ పవర్ ఉంది, ఇది ఉంది అది ఉంది అని చెప్పి హరాజ్ చేస్తాను. అందుకు బాగా తిట్టింది, స్కూల్లోంచి దాటి మాట్లాడంటే ఆమెకి ఎంత రైట్ ఉందో మాకు అంతే ఉంది కదా సార్, మాకు స్కూల్లో అలా మాట్లాడింది పిల్లల ముందర వాల్యూ లేకున్నా, దానికి నేను ఎమోషనల్ అయ్యి అట్లా అయిపోయాను సార్.